తర్వాత వచ్చిన సక్సెస్ను ట్రాక్ను ఉంచడానికి చాలా ట్రై చేశాడు. ఏం చేసినా చాలా డిఫరెంట్గా ఉండాలని సబ్జెక్ట్స్ కోసం ఎంత వెతికినా తనకు నప్పే సబ్జెక్ట్స్ రాలేదు. గమ్యం సినిమానే కొంచెం అటు ఇటు మార్చి తమిళ్లో రీమేక్ చేశారు. నిన్న నేడు రేపు అనే సినిమాలో కూడా తమన్నాతో కలిసి నటించాడు. చివరగా 2010లో త్యాగరాజన్ కుమార్ రాజా అనే యంగ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చి అరణ్యకాండం అనే గ్యాంగ్స్టర్ ఫిల్మ్ చేశాడు. ఆ సినిమాలో త్యాగరాజన్ కుమార్ రాజాకు నేషనల్ అవార్డు వచ్చింది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా. ఆయనే రీసెంట్గా విజయ్ సేతుపతి, ఫాద్ ఫాజిల్తో సూపర్ డీలక్స్ సినిమా తీసి మరోసారి నేషనల్ అవార్డు సాధించాడు. కానీ రవికృష్ణ మాత్రం సినిమాలు చేయడం మానేశాడు. ముంబై వెళ్ళిపోయి చాన్నాళ్లు అక్కడే ఉండిపోయాడని ఏఎం రత్నం చెప్పారు. దాదాపు 13 ఏళ్లు దాటిపోయింది. రవికృష్ణ ఇప్పటికీ అలాగే ఉండడంతో సెల్వరాఘవన్ డైరెక్షన్లో 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ తీయాలనేది ఏఎం రత్నం ప్లాన్. ఇంకో సైకలాజికల్ థ్రిల్లర్ కూడా అనుకుంటున్నారు ఆయన. కానీ రవికృష్ణ యాక్ట్ చేస్తాడో లేదో మాత్రం తెలియదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు సినిమాను ప్రొడ్యూస్ చేస్తూ